హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ అనేవి కొంటూ ఉంటాం. అయితే మన పాత ఫోన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త ఫోన్ని ఎలా కొనాలి, పాత ఫోన్ని ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఏమేమి ప్రాసెస్లు జరుగుతాయని చెప్పేసి ఈ వీడియో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళండి. ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళగానే మీకు ఈ విధమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్లో మీకు కావాల్సిన మొబైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని మొబైల్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఆఫ్టర్ టైపింగ్ దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ దిస్. అయితే నేను ఒక మొబైల్ని సెలెక్ట్ చేశాను. సో రియల్మీ XYZ నేను కొందాం అనుకుంటున్నాను. సో దీనికి ఎక్స్చేంజ్ ఉందా లేదా అని చెప్పేసి యూ వాంట్ టు సీ నౌ. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు 6GB 8GB ఆ తర్వాత 735 per month అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ ఇలా కిందకి గమనించినట్లయితే ఇక్కడ గెట్ ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. ఫర్ యువర్ వివో Y83 అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఆల్రెడీ నా మొబైల్ అనేది Y83 అనమాట. సో ఆటోమేటిక్గా ఇక్కడ డిటెక్ట్ అయితే చేసింది. ఓకే, సో మీకు గనక ఫోన్కి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నట్లయితే ఈ విధంగా మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ బాక్స్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ లేదనుకోండి ఈ బాక్స్ చూపించదు అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ఫోన్కి నో ఎక్స్చేంజ్ అని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఉంది. బై వితౌట్ ఎక్స్చేంజ్, బై విత్ ఎక్స్చేంజ్. మీరు ఎక్స్చేంజ్ కాకుండా కొనుక్కోవాలనుకుంటే కనుక ఇది ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకుని బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మొబైల్ అనేది కొనుక్కోవచ్చు. లేదు నేను విత్ ఎక్స్చేంజ్ కొందాం అనుకుంటున్నాను, సో ఇదే ఆ వీడియో కాబట్టి ఎక్స్చేంజ్ ఎలా చేయాలి ఓల్డ్ ఫోన్ అని చెప్పేసి వీడియో కాబట్టి సో బై విత్ ఎక్స్చేంజ్ అని చెప్పి నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యువర్ ఓల్డ్ ఫోన్ వివో Y83 గెట్ అప్ టు 2300, డివైస్ కండిషన్ ఫ్లాలెస్ అంటే చాలా బాగుంది అని చెప్పి అర్థం అనమాట. సో ఎడిట్ ఫోన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుంది కదా. ఒకసారి మనం దానిపైన క్లిక్ చేద్దాం. అసలు ఏంటి, వాట్ ఏమవుతుంది మనకి అని చెప్పేసి ఇక్కడ చూద్దాము. నా యొక్క బ్రాండ్ వివో అనమాట. సో వివో అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ మోడల్స్ హియర్. సో ఇందులో మీ మోడల్ ఏంటని చెప్పేసి యూ హ్యావ్ టు సెలెక్ట్ హియర్ అనమాట. సో నా మోడల్ వచ్చి Y83 ఐ హ్యావ్ సెలెక్టెడ్. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూ విల్ సీ లైక్ దిస్. ఇక్కడ మైనస్ స్క్రీన్ డ్యామేజ్ ఆర్ ఫోన్ షేప్డ్ అని చెప్పేసి ఇక్కడ మీకు మెసేజ్ అయితే పైన కనిపిస్తుంది. సో ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ దిస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు పక్కన స్క్రోల్ చేసినప్పుడు కూడా ఇక్కడ మీకు ఇంకా చాలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు కింద కనిపించినట్లయితే ఇక్కడ ఫెయిర్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఫంక్షనల్ ఇష్యూ అండ్ బాడీ డిషేప్డ్ ఆర్ స్క్రీన్ డ్యామేజ్ అండ్ డిస్కలరేషన్. ఫెయిర్ అంటే పూర్ అనమాట, ఇది గుడ్ కండిషను, ఇది ఎక్సలెంట్ కండిషను. ఇది ఫ్లాలెస్ అంటే ఇంకా చూసుకోక్కర్లేదు, చాలా 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 బాగుంది ఫోన్ అని చెప్పేసి అర్థం అనమాట. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్. మీ ఫోన్లో కనుక మీరు ఇక్కడ ఈ ఆప్షన్ చదివినట్లయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది కదా. సో ఈ ఆప్షన్స్ చదివి మీరు మీ యొక్క ఫోన్కి నా డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పి దాన్ని బట్టి మీరు ఇక్కడ రేటింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఎక్సలెంటా గుడ్డా అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నా ఫోన్ కండిషన్ అయితే ఫ్లాలెస్ అనమాట, చాలా చాలా బాగుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ బాక్స్, ఫ్లాలెస్ అనే బాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కింద అప్ టు 2300 అని చెప్పేసి ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉందన్నమాట. సో ఇఫ్ యూ క్లిక్ నెక్స్ట్ హియర్ డౌన్, నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి అసలు ప్రాసెస్ ఏంటి, ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఏమేమి ప్రాసెస్లు జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చి యువర్ ఫోన్స్ ఫిజికల్ అండ్ ఫంక్షనల్ కండిషన్ విల్ బి చెక్డ్ ఎట్ డోర్ స్టెప్ బేస్డ్ ఆన్ దట్ ద ప్రైస్ కెన్ రేంజ్ బిట్వీన్ 450 to 2300 అని చెప్పేసి ఉంది. మనోడు ఎవరైతే ఫ్లిప్కార్ట్ సంబంధించిన వాడు ఉంటాడో వస్తారు, వచ్చిన తర్వాత హీ విల్ చెక్ అవర్ ఫోన్ అనమాట. చెక్ చేసిన తర్వాత ఆ యొక్క ఫోన్ కండిషన్ బట్టి హీ విల్ గివ్ అస్ 450 to 2300 అనమాట. 450 రూపాయల నుంచి 2300 రూపాయల మధ్యలో మీకు అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఓకే, అండ్ సెకండ్ ఆప్షన్ చూద్దాము. బ్రాండ్ అండ్ మోడల్ విల్ బి చెక్డ్ ఎట్ డోర్ స్టెప్. ఇఫ్ బ్రాండ్ మోడల్ డజంట్ మ్యాచ్ ద ఆర్డర్ ఫోన్ విల్ నాట్ బి పిక్డ్ అప్. మీరు వివో సెలెక్ట్ చేశారు, మీది వివో ఫోన్ కాదు, మీరు వివో సెలెక్ట్ చేశారు. సో వాడు వస్తారు, చూసిన తర్వాత ఆ మోడల్ మీరు వివో సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ ఫోన్ ఒప్పో ఇచ్చారనుకోండి, హీ విల్ నాట్ పికప్ యువర్ ఫోన్ అనమాట. అది బ్రాండ్ మోడల్ డజంట్ మ్యాచ్ ద ఆర్డర్.
ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే మీ బ్రాండ్ కానీ మోడల్ కానీ మీరు ఏదైతే ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ కనుక వాళ్ళు అది మ్యాచ్ అవ్వకపోతే కనుక అతను ఫోన్ అనేది తీసుకోవడం అని చెప్పేసి సెకండ్ ఆప్షన్లో రాయబడి ఉంది. అండ్ ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ థర్డ్ ఆప్షన్ వచ్చి ఫర్ చెకింగ్ ద కండిషన్ దిస్ యాప్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ ఓల్డ్ ఫోన్ అని చెప్పేసి ఇక్కడ లింక్ అయితే ఇచ్చాడు. దిస్ ప్రాసెస్ టేక్స్ అరౌండ్ 20 to 30 minutes. Ensure to factory reset your phone after the assessment of the phone is done by the Flipkart delivery executive అని చెప్పేసి అంటున్నారు. దీని అర్థం ఏంటంటే మీ యొక్క ఫోన్ కండిషన్ మంచిగా ఉందా లేదా అని చెప్పి తెలియడానికి వాళ్ళు మన ఓల్డ్ ఫోన్లో http://yantra.com fkd అని చెప్పేసి ఈ వెబ్సైట్లోకి వెళ్తారనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫోన్ కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి చెక్ చేసే ప్రాసెస్ మనకి 20 to 30 minutes అనేది పడుతుంది. ఎన్ష్యూర్ టు ఫ్యాక్టరీ రీసెట్ యువర్ ఫోన్, మీ యొక్క ఫోన్లో ఫ్యాక్టరీ రీసెట్ అనేది చేయండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇవన్నీ చెక్ చేస్తారనమాట ఈ థర్డ్ ఆప్షన్లో. అండ్ ఫోర్త్ ఆప్షన్లో వచ్చి ఇట్స్ రికమెండెడ్ టు గివ్ ఇంటర్నెట్ కనెక్షన్, హ్యావ్ బ్యాటరీ ఛార్జ్డ్ మినిమం 50% అండ్ రిమూవ్ స్క్రీన్ గార్డ్ ఫర్ ఫెయిర్ ఎవాల్యుయేషన్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఏంటి, ఇట్స్ రికమెండెడ్ టు గివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. అండ్ మీ యొక్క బ్యాటరీ అనేది 50% మినిమం ఉండాలి. మీ యొక్క స్క్రీన్ గార్డ్ ఏదైతే ట్రాన్స్పరెంట్ గ్లాస్ మనం వేసుకుంటాం కదా పైన స్క్రీన్ గార్డు, ఆ స్క్రీన్ గార్డ్ అనేది తీసేయాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఫెయిర్ ఎవాల్యుయేషన్ అంటే మంచి రేట్ రావడానికి మీరు కంపల్సరీగా స్క్రీన్ గార్డ్ అనేది తీసేయాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఓకే. అండ్ ఇఫ్ యూ గో డౌన్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చి ఇఫ్ యూ డూ నాట్ లైక్ ద డోర్ స్టెప్ value or get a lower doorstep value, you can pay the difference amount via cash, card and still get your order అని చెప్పేసి అంటుంది. సపోజ్ మనం ఎక్స్చేంజ్ చేయడానికి ఒక ఫ్లిప్కార్ట్ ఎగ్జిక్యూటివ్ మన దగ్గరకు వచ్చాడు. వీ హ్యావ్ షోన్ ఎవ్రీథింగ్, హీ చెక్డ్ అవర్ ఫోన్ అండ్ హీ ఫైండ్ మన ఫోన్కి అతను కరెక్ట్ అయిన వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పేసి మీకు అనిపిస్తే కనుక యూ కెన్ క్యాన్సిల్ దట్ వన్ అండ్ యూ కెన్ పే ద అమౌంట్ విచ్ యూ వాంట్ టు బై ఫర్ ద ఫోన్. ఆ అమౌంట్ మొత్తం పే చేసి క్యాష్ ద్వారా కానీ కార్డు ద్వారా కానీ మీరు ఫోన్ బై చేసి మీ ఆర్డర్ అనేది మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో కింద మనకి ఐ అగ్రీ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, దానిపైన టిక్ పెట్టేసేయండి. టిక్ పెట్టేసిన తర్వాత మనకి కన్ఫర్మ్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్గా మీ ఎక్స్చేంజ్ అనేది ఆర్డర్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే ఫ్లిప్కార్ట్ ఎగ్జిక్యూటివ్ వస్తాడో మీ యొక్క మొబైల్ నెంబర్ని మీ ఫోన్ని చెక్ చేసి ఎక్స్చేంజ్ అనేది తీసుకొని మీకు వాల్యూ దానికి పే చేసి మీరు మొబైల్ అనేది తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ బై విత్ ఎక్స్చేంజ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చేసేది ఏం లేదు, ఇంకా నెక్స్ట్ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే యూ విల్ గెట్ ఈ విధమైన ఆప్షన్స్ అయితే వస్తాయి. స్కిప్ అండ్ కంటిన్యూ చేసేయండి. స్కిప్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ సూమర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీకు గమనించినట్టయితే ప్రైస్ ఐటెం 17,000, డిస్కౌంట్ 2,001 రూపాయలు, ఎక్స్చేంజ్ వాల్యూ ఐటెం 2,300 ఎక్స్చేంజ్ వాల్యూ అనమాట. ఈ 2,300 ఏదైతే ఉందో మీ ఫోన్ కనుక బాగుంటే ఆ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే వస్తుంది. ఫోన్ కనుక బాగాలేకపోతే 2,300ది 1000 అవ్వచ్చు, 1,200 అవ్వచ్చు, 1,500 కూడా అవ్వచ్చు అనమాట, మీ ఫోన్ బట్టి, మీ ఫోన్ కండిషన్ బట్టి. ఓకేనా. డెలివరీ ఛార్జెస్ వచ్చేసి ఫ్రీ డెలివరీ, సెక్యూర్డ్ ప్యాకింగ్ ఫీ 49 రూపీస్, పికప్ ఛార్జెస్ 149 రూపీస్ అని చెప్పేసి ఉంది. అంటే మనం పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఆ పికప్ ఛార్జెస్ కూడా వీళ్ళు ఒక 149 రూపీస్ అనేది వేయడం జరిగింది. సో ఇవన్నీ తీసేగా ఈ 17,000 నుంచి మనకి 12,897 రూపీస్ అనేది మనం పే చేస్తాం అనమాట ఎక్స్చేంజ్ వాల్యూ. ఈ 12,890 రూపాయలు అంతే ఉండొచ్చు అని మనం గ్యారంటీ పెట్టుకోకర్లేదు, తగ్గొచ్చు అండ్ అంతే అవ్వచ్చు. 12,890 రూపాయలు అవ్వచ్చు, లేదా అంతకంటే అమౌంట్ తగ్గే అవకాశం కూడా ఉంది, లేదా పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ఇక్కడ ఏదైతే పేమెంట్స్ మెథడ్స్ వస్తాయి, పేమెంట్స్ మెథడ్స్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే అవైలబిలిటీలో ఉందో యూ కెన్ సెలెక్ట్ దట్ పేమెంట్ మెథడ్ అండ్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే యువర్ ఆర్డర్ విల్ బి కన్ఫర్మ్డ్ అండ్ యూ విల్ గెట్ దట్ మొబైల్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అండ్ హీ విల్ చెక్ యువర్ ఫోన్ అండ్ హీ విల్ గివ్ ద ఎక్స్చేంజ్ వాల్యూ అండ్ యూ విల్ పే ద మనీ. అంతే, ఇదే జరుగుతుంది అనమాట. సో ఓల్డ్ ఫోన్ ఎలా ఎక్స్చేంజ్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అండ్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి మీకు అంత అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.